వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ పర్యటనలో నిర్వహించిన బహిరంగ సభ వేదిక నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పొదుపుపై కీలక సూచనలు చేశారు. అందులో ముఖ్యమైన అంశాలు ఉండడంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతోంది. పశ్చిమాసియా యుద్ధం వల్ల ఎదురైన పరిస్థితులను అధిగమించేందుకు ఈ చర్యలు తప్పవన్నది ప్రధాని మాట. ఏడాది వరకు బంగారం కొనుగోలు వద్దన్నారు. గతంలో దేశంలో సంక్షోభాలు వచ్చినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా బంగారాన్ని దానంగా ఇచ్చేవారని, ఇప్పుడు అలాంటి దానాలు అక్కర్లేదని చెబుతూ ఏడాది పాటు బంగారం కొనుగోలు వద్దన్నారు మోదీ. దీనికి మహిళలు ఒప్పుకుంటారా? బంగారం కొనుగోలు చేయకుండా ఏడాది పాటు ఉండగలరా? అలాగే విదేశీ వస్తువుల వినియోగం తగ్గించాలని హితవు పలికారు. పెట్రోల్ డీజిల్ వాడకం నియంత్రించాలన్నారు. వంట నూనె వినియోగం 10% తగ్గించాలని, రసాయనిక ఎరువుల వాడకం 25 నుంచి 50% తగ్గిస్తే భూసారం మరింత మెరుగవుతుందని చెప్పుకొచ్చారు మోదీ. డీజిల్ వ్యవసాయ పంపుల స్థానంలో సోలార్ పంపులు వినియోగించాలని రైతులకు సూచించారు. ఇవన్నీ విదేశీ మారక ద్రవ్య నిల్వల విషయంలో ప్రస్తావించారు. దేశంలో విదేశీ మారక ద్రవ్యం నిల్వలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మరి పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గిస్తే ప్రజా రవాణా వ్యవస్థ జనాల అవసరాలకు సరిపోతుందనేది ఇప్పుడు ఒక ప్రశ్న. వంట నూనెల వినియోగం తగ్గిస్తే కూరల్లో రుచిపోతుందని భోజన ప్రియులు కూడా భావిస్తారు. కానీ వంటల్లో నూనె తగ్గిస్తే ఆరోగ్యం, మోదీ చెప్పినట్లు ఆరోగ్య మంత్రాన్ని పాటిస్తారా? అసలు మోదీ చెప్పిన సూత్రాలకు ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? స్పెషల్ డిబేట్లో మనం డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు మనతో పాటు అనలిస్ట్ మస్తాన్ రావు గారు అండ్ అలాగే ప్రభు మాలిపాటి, స్టాక్ అనలిస్ట్. నమస్తే ప్రభు గారు, మస్తాన్ గారు. ప్రభు గారు నమస్తే. నమస్తే. ఏంటి ప్రధాని మోదీ చెప్పిన ఈ 10 సూత్రాలు అసలు ఎంతవరకు ఉపయోగపడతాయి? 10 సూత్రాల వెనుక ఉన్న సారాంశం ఏంటి? ఫస్ట్ గోల్డ్ విషయానికి వస్తాము. ఇప్పుడు జరిగేదంతా కూడా, వచ్చేదంతా కూడా పెళ్లిళ్ళ సీజన్. ఇలాంటి సీజన్లో బంగారం కొనొద్దు అంటే ఊరుకుంటారా మహిళలు? ఛాన్సే లేదండి, ఆగరు కదా. అసలు ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా ఫస్ట్ ఏదైనా ఉన్నా, శుభకార్యాలు ఏదైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు? ప్రీషియస్ మెటల్స్ కే ఇస్తారు. ప్రీషియస్ మెటల్ గోల్డ్ కే ఇస్తారు. దానిగా తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి, దేంట్లో పెట్టాలి, దేనికి ఎంత అలాట్ చేయాలి అనేది చూస్తారు. కాబట్టి ఫస్ట్ గోల్డ్ కొన్నామంటే ఓకే, సేఫ్ చేసామన్నట్టు ఒక ఆలోచన ఉంటుంది. సో మరి ఇప్పుడు జనరల్ గా గోల్డ్ ఇప్పుడు పెరుగుద్ది అనిపిస్తోంది మామూలుగా. ఆయన మరి ఎందుకు వద్దన్నారు అనుకుంటే, పెద్ద ఆయన చెప్పినట్టారు కాబట్టి కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, మేజర్ గా పూర్తిగా చేయొద్దు అని చెప్పలేదు, తగ్గించుకోండి అన్నట్టు చెప్పారు. కాబట్టి మన పోర్ట్ఫోలియోలో ఎవరైనా సరే 15 to 20% మెటల్స్ లో, అంటే డైరెక్ట్ గా గోల్డ్ లోనే మొత్తం పెట్టకుండా కాపరు, సిల్వరు, జింకు ఇట్లాంటి మెటల్స్ లో డైవర్ట్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఇప్పుడు సిల్వర్ చూడండి, 4,10,000, అక్కడ 5 లక్షలు పెరుగుతుందని చెప్పి 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు పెట్టినోళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? సో అందుకనే డైవర్సిఫై చేసుకుంటే డెఫినెట్ గా ఒకవేళ ఏదైనా అయినట్టు, సపోజ్ ఆయన ఉద్దేశం ఏంటి, వార్ ఏమన్నా ఎక్స్టెండ్ అవుతుందా, అండ్ ఐ మీన్ సెటిల్ అవ్వకుండా ఫ్లేర్ అంటే ఎస్కలేషన్ లేకుండా కూడా ఎక్స్టెండ్ అవుతుంటే కూడా పాజిటివ్ న్యూస్ కాదు కదా. సో అట్లా ఎక్స్టెండ్ అయితే, వార్ ఏమైనా ఎక్స్కలేషన్ అవుతే అది కూడా ఇబ్బంది కదా. అంటే $126 క్రూడ్ వెళ్ళిందండి. అక్కడి నుంచి ఇప్పుడు 94-95 వచ్చి మళ్ళీ ఇప్పుడు అబోవ్ 100కి వచ్చింది. మళ్ళీ అబోవ్ కొంచెం పెరిగింది. ఎందుకంటే సాటర్డే ట్రంప్ గారు ఏదో ఒకటి చెప్తారు, పాజిటివ్ గా నెగిటివ్ గా, దాని అనుగుణంగా ఇది వస్తుంది. ఆయన ఎప్పుడైతే మాట్లాడారో మార్కెట్ అనుగుణంగా రియాక్ట్ అవుతుంది. సో అట్లనే అంటే వార్ ఎస్కలేషన్ అవుతుంది అంటే అన్యాక్సెప్టబుల్, ఈ డీల్ అనేది అన్యాక్సెప్టబుల్. ఒక్కసారి మీరు ఇంతకు ముందు చెప్పారు, గోల్డ్ అయితే ఎవరు మానరు, కొనేవాళ్ళు ఖచ్చితంగా కొంటారు అకేషన్ ఏదైనా సరే. అంటే ఇప్పుడు మోదీ బంగారం కొనొద్దు అని చెప్పారా? మీరు అన్నట్టు పొదుపుగా చూసుకొని కొనాలి అని చెప్పారా? ఒక్కసారి బయటలో కూడా మనం విందాం ఆయన ఏమన్నారో. బయట ప్లీజ్. గోల్డ్ यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था, तो लोग देश हित में सोना दान दे देते थे। आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो,
हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। ఓకే विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा। రైట్ ప్రభు గారు ఏమంటారు? ఇప్పుడు ఆయన ఏమో గోల్డ్ కొనొద్దు అని అంటున్నారు. ఇప్పుడు ఆయన ఇచ్చిన ఈ పొదుపు సూత్రాల వల్ల ఈ స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్ షాక్ తగిలే అవకాశాలు ఏమైనా ఉంటాయా ఇక మీదట ఈ రోజు నుంచి? అనుకుందాం 400 రూపీస్ డౌన్ అయింది. అంత నిజంగా అంత రియాక్షన్ ఉంటే దాని పడిపోవాలిగా, గోల్డ్ విపరీతంగా పడాలిగా. ఎందుకంటే అందరూ అమ్మరు కదా, వాళ్ళు ఎందుకు ఆయన అన్నట్టు సేఫ్టీగా పెట్టుకుంటున్నారు అనేది. ఇప్పటికైనా సేఫ్టీగా పెట్టుకుంటారుగా. ఇప్పుడు ఇమీడియట్ క్యాష్, గోల్డ్ అనేది ఇమీడియట్ క్యాష్ కాబట్టి పెట్టుకుంటారు. బ్యాంక్ లో పెట్టుకుంటే సపోజ్ సెలవులు కానీ సాటర్డే కానీ వచ్చిన ఇబ్బంది వస్తుంది. అదే గోల్డ్ మనకి కొంచెం గోల్డ్ ఉంటే ఇమీడియట్ క్యాష్ కదా, ఇమీడియట్ ఎనీ టైం, సాటర్డే సండే ఎనీ టైం మనకి ఇది వస్తుంది. కాబట్టి ఆ పర్సంటేజ్ తగ్గించాల్సిన అంటే జనరల్ గా మరి మామూలుగా పెట్టద్దంటారు, తగ్గించుకోండి అని చెప్తారు. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు గోల్డ్ రిజర్వ్స్ తీసుకుంటే బ్యాంకులో కానీ ఫారెక్స్ రిజర్వ్ తీసుకుంటే 16.5 ట్రిలియన్ అండి. దాంట్లో మీకు 60% గోల్డ్ ఉండేది ఇదివరకు, అంటే 12.5 లో ఇప్పటికి మారింది. $, డిఫేమ్ అవుతుంది, ఇప్పుడు డీడాలరైజేషన్ అవుతుంది. సో అన్ని కంట్రీస్ కూడా ఇమీడియట్ పివి నరసింహారావు గారి రిఫార్మ్స్ ఏదైతే చేసి బయటకు వచ్చారో దాని అనుగుణంగా మిగతా వాళ్ళందరూ ఫాలో అవుతున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు ఒక రకంగా చిన్న కంట్రీస్ కూడా గోల్డ్ ఎక్కువ చేస్తుంది. 10% మారింది ఇప్పటికి, అంటే 10% మారితేనే గోల్డ్ ఎంతకు వచ్చింది. సపోజ్ ఈ 12.5 లో ఇంకొక 10% గోల్డ్ మారితే, ఎందుకంటే దీనికి ఊతం ఏంటి, కెవిన్ బాష్ వస్తున్నారు, ఇది యుఎస్ ఫెడ్ చైర్మన్ గా. ఇప్పుడు అంతకుముందు ఫెడ్ చైర్మన్ జీరోన్ పవల్ ట్రంప్ మాట వినలేదు, టారిఫ్లు తగ్గించండి, ఇన్ఫ్లేషన్ తగ్గితే కానీ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించని. రేపు నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారు ఎట్టి పరిస్థితుల్లో. సో తగ్గించినప్పుడు మరి ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు గోల్డ్ పెరుగుద్దిగా, పెరుగుద్ది. ప్లస్ ఈ సెకండ్ పాయింట్ ఏంటి, డాలర్ నుంచి గోల్డ్ కి వస్తున్నారు. గోల్డ్ అంటే ఇమీడియట్ గా ఏం రాకపోవచ్చు, అంటే ఈ మంత్ లోనే నెక్స్ట్ మంత్ లోనే అట్లానే కాదు, చిన్నగా టర్న్ చేస్తున్నారు. సో ఆ డాలర్ రిజర్వ్స్ ఇంకో 10% చేస్తే గోల్డ్ ఎంత వరకు పోతుంది, 2 లక్షలకి వెళ్ళుందిగా. సపోజ్ ఇంకొక 10%, 50% ఇంకా యుఎస్ ఇట్లానే. ప్రభు గారు గోల్డ్ రేటు ఎంతకంత పెరిగినప్పటికీ కూడా ప్రధాని మోదీ కొనొద్దని చెప్పినప్పటికీ కూడా మహిళలు ఆ విషయంలో అసలు వినరు, కొనాల్సిందే, ఇక్కడ ఉండాల్సిందని అనుకుంటారు. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మస్తాన్ గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. మస్తాన్ గారు వినిపిస్తుందా? మస్తాన్ గారు, మోదీ గారు చెప్పిన ఈ 10 సూత్రాల సారాంశం ఏంటి? అంటే ఇప్పుడు ఇది ఈ పిలుపు అనేది ఆర్థిక అవసరమా, లేకపోతే మనల్ని కట్టడి చేయడమా, లేకపోతే ఒక రాజకీయ అవసరం కిందే దీన్ని చూడొచ్చు అంటారా? గుడ్ మార్నింగ్ అండి. ఆ టైం నేను వీక్షకులకు, ప్రభు గారికి, మీకు కూడా. ఇప్పుడు ఆయన రాబోయే ఆర్థిక సంక్షోభాన్ని ఏ విధంగా ప్రజలను అప్రమత్తం చేయాలనే భాగంగా నిన్న హైదరాబాద్ లో ఆ విధంగా ప్రస్తావించినట్టు నేనంటారు. ఎందుకంటే ఈ యుద్ధం కారణంగా, ఇరాన్ కి సంబంధించిన యుద్ధం కారణంగా గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఇంపాక్ట్ ఆయా దేశాల్లో పడింది, డీజిల్ పెట్రోల్ ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఇతర ద్రవ్యోల్బణం కానీ ఇతర దేశాల్లో ఏ విధంగా ప్రభావితం అవుతుంది, ఆయా దేశాల ప్రజల ఆర్థిక స్థితిగతులు ఏంటి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన చాలా బ్రాడ్గా, ఒకటి కాదు అది మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి. నేను హైదరాబాద్ వచ్చి మాట్లాడాను కానీ దేశవ్యాప్తంగా ఒక పెద్ద పిలుపది, మామూలు విషయం కాదు. గోల్డ్ని, వంట నూనెని టచ్ చేశారు ఒకటి. రెండవది ఏంటంటే ప్రజలు నిత్యం వినియోగించే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా, ట్రాన్స్పోర్టేషన్ వాడుకోండి అంటున్నారు. మరి అంత స్థాయిలో ఉందో లేదో తర్వాత విషయం. ఆయన అయితే పిలిపించారు. ఆ తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించి కీలకమైన అంశాలు, ఒకటి సోలార్ మోటార్లు వాడాలని, ఫెర్టిలైజర్స్ వినియోగం తగ్గించాలి, భూసారాన్ని కూడా పెంచాలి. ఇవన్నీ కూడా చూస్తే ఏంటంటే ఒక పెద్ద పిలుపు ఇచ్చినట్టుగా మనం భావించాలి. భారత ప్రధానమంత్రి యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకొని విదేశీ మారక ద్రవ్యాలు నిల్వలు ఏ విధంగా ఉన్నాయి, దానివల్ల మనకి ప్రభుత్వానికి ప్రజలు దేశం ఏ విధంగా సంక్షోభాన్ని ఎదుర్కోబోతుంది, దానికి
నివారించాలంటే లేదా పూర్తి స్థాయిలో ఎదుర్కోవాలంటే మనం అందరం సంసిద్ధం కావాలి. రైట్. ఒకసారి మస్తాన్ గారు కరోనా అనే గోల్డ్ విషయాన్ని గురించి కూడా ఎలా పెంచారు. మాట్లాడారో, పెట్రోల్ డీజిల్ వినియోగం కూడా తగ్గించాలని మాట్లాడారు. ఒకసారి మళ్ళీ మనం ఆయన ఏమన్నారో విందాం. పీసీఆర్ బైట్. साथियों, आज जो संकट है उसमें हमें विदेशी मुद्रा बचाने पर भी बहुत जोर देना होगा, क्योंकि दुनिया में पेट्रोल डीजल इतना ज्यादा महंगा हो गया है, पहले से कई गुना ज्यादा कीमतें बढ़ गई है। तो हम सबका दायित्व है कि पेट्रोल डीजल की खरीद पर जो विदेशी मुद्रा खर्च होती है, पेट्रोल डीजल बचाकर हमें वो मुद्रा भी बचानी है। इसके लिए हमारे छोटे छोटे प्रयास भी देश की बहुत मदद कर सकते हैं। రైట్. మస్తాన్ గారు, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ వినియోగం కూడా తగ్గించాలి అని అంటే ఎంతమంది ఎలక్ట్రిక్ వాహనాలని కొనుక్కోగలుగుతారు? ఎంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటారు? సరే, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకి ఇది ఓకే. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగతా వాళ్ళతో ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ పోసుకుని వెళ్తే కానీ పని జరగదు కదా. ఖచ్చితంగా అండి. అంటే ఆయన ఏమేమి ఇచ్చారంటే, మేము రైల్వేల్లో కూడా డీజిల్ వినియోగాన్ని తగ్గిస్తున్నాము, అదేవిధంగా ప్రభుత్వ పరంగా అనేక ఆ విధమైన పొదుపు చర్యలు తెస్తా ఉన్నాము, అదేవిధంగా ప్రజలు కూడా పాటించడం ద్వారా అన్నారు. కానీ దాని రిప్లికేషన్స్ ఏంటి? ఆయన సొంత వాహనాలు వాడతారు. ఆ స్థాయిలో ఇప్పుడు మనం ఫ్రీ బస్సు చూస్తా ఉన్నాం, రోజు నిత్యం కొట్లాట. ఏంటి, అది ఫ్రీగా ఇస్తేనే ఆ విధమైన పరిస్థితులు వస్తా ఉన్నాయి. ఇంకా స్వచ్ఛందంగా వాలంటరీగా ముందుకు రమ్మంటున్నారు ఆయన. నీ వెహికల్ కాకుండా పక్కన వెహికల్ వెళ్ళమంటున్నారు. అది సాధ్యమేనా? కులాలు మతాలు అన్ని విడిపోయి ఉన్నాం కదా మనం. అది సాధ్యమైపోయి అంటే ప్రాక్టికాలిటీ లేదు. ఆయన ఇచ్చిన పిలుపు అయితే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోపోతుంది కాబట్టి మీరందరూ సంసిద్ధం కండి, ఇలా చేద్దాం అంటున్నారు. కానీ ప్రాక్టికల్ గా క్షేత్రస్థాయిలో అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రజలందరూ సహకరిస్తారు, అసలు అది వైబిలిటీ ఉందా లేదా, ఇది కావాల్సిన అవసరం. రెండోది బంగారం ఒక పాయింట్ చెప్పాలి సార్ మధ్యలో. ఒక నిమిషం మస్తాన్ గారు, ఒక్క నిమిషం. ప్రభు గారు చెప్పండి. ఇప్పుడు ఢిల్లీలో మన అంత ముందు మాజీ సీఎం ఈవెన్ నెంబర్స్ కాదు ఆడ్ నెంబర్స్ ఉన్న వాళ్ళు ఫాలో అయ్యి ఆ కార్లు తీయాలని చెప్పారు. ఎంతమంది ఫాలో అయ్యారండి? ఎంతమందికి ఉంటాయి? రోజు మార్చి రోజు ఇచ్చారు. అప్పుడు నిజానికి అది కూడా అది సక్సెస్ కాలేదు. మన 140 కోట్లున్న పాపులేషన్ ఉన్న నేపథ్యంలో భారతదేశంలో అలాంటివి చాలా కష్టసాధ్యమైన విషయాలు. అంటే నేనేమంటానంటే గోల్డ్ బాండ్స్ విషయానికి వస్తా. గోల్డ్ బాండ్స్ యాక్చువల్ గా 72,000 కోట్ల రూపాయలు పైగా భారత ప్రభుత్వం ప్రజల నుంచి సేకరించింది. ఇప్పుడు చెల్లించాల్సిన మొత్తం పెరిగిపోయింది. అది బాండ్ కొన్నప్పుడు ప్రజలు కొన్నప్పుడు 30,000 40,000 ఉంది 10 గ్రాములు, అయితే 50,000 ఉంది. ఈ రోజు 1,50,000 ఉంటుంది. సో అలాంటిది భారత ప్రభుత్వం మీద భారం కూడా పెరిగిపోతా ఉంది. రెండోది ఏంటంటే ఆయన ఇప్పుడు దాన్ని చెల్లింపులు కూడా ప్రధానమంత్రి గారి అది డైరెక్ట్ గా చెప్పలేదు, కానీ అది చాలా భారం భారత ప్రభుత్వానికి. రెండోది వంట నూనెలు. అంటే మనకి విదేశీ మార్గ ద్రవ్యం నిల్వలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏంటంటే, ఒకటి చమురు, డీజిల్ మనకి సొంత ప్రొడక్షన్ ఉండదు కాబట్టి. సో ఆయన ఏమన్నారు, మన సొంత బావులు కూడా లేవు, మనం అప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండబట్టి దాని కొరత నివారించగలిగా ఉన్నారు. రెండోది వంట నూనెల ద్వారా చెల్లిస్తున్నావు, మూడోది బంగారం ద్వారా చెల్లిస్తున్నావు, నాలుగోది అమెరికా కానీ ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మన వాళ్ళు అక్కడ వాళ్ళ పిల్లల కోసం నిత్యం ప్రయాణిస్తూ ఉంటారు అక్కడ. సో అట్లాంటి సందర్భంలో కూడా ఫారిన్ కరెన్సీ ఎక్కువగా అవసరం అవుతుంది. సో ఫారిన్ కరెన్సీని మనం కనుక సేవ్ చేసుకోగలిగితే కొంతవరకు ఈ రూపాయి పతనాన్ని నివారించవచ్చు, మనం కూడా స్ట్రెంగ్తన్ కావచ్చు అనేది. మూడోది ఏంటైనా, ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా చిన్న కుగ్రామంగా మారినప్పుడు ఆయన చెప్పింది ఏంటి, ఆయన దిగుమతులు తగ్గించుకుందాం, స్వదేశీ వస్తువులే వాడుకుందాం. మరి అట్లాంటప్పుడు మరి వాళ్ళు కూడా మన మీద ఇప్పుడు ఆల్రెడీ ఏమి లేకపోతే మనకి ట్రంప్ అనేక సుంకాలు కానీ పెంచేశారు. ఇట్లాంటప్పుడు దిగుమతులు మొత్తం తగ్గించుకుంటే దాని మీద ఇంపాక్ట్ ఏంటి? అసలు స్వదేశీ వస్తువులు వాడాలని మన స్వతంత్ర పోరాటంలో కూడా ఒక భాగంగా ఉంది ఆ రోజు. అది ఎంతవరకు సక్సెస్ చేయగలిగాము? సో ఈ రోజు మనం ఇంట్లో ఆయన ఏమన్నారు, టూత్ పేస్ట్ దగ్గర నుంచి సబ్బుల దగ్గర నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి, దానిలో మిళితమైపోయింది జీవితం అంతా కూడా విదేశీ వస్తువులతో మిళితమైపోయిన పరిస్థితి. నేను అనేది అదే
మనము అసలు ఆయన ఇచ్చిన పిలుపు దేశభక్తి, అంటే స్వదేశీ వాడకం ద్వారా దేశభక్తి పెంపొందించుకోవచ్చు. అదేవిధంగా బంగారం లేదా వంట నూనెలు వాడకం తగ్గించుకోవడం ద్వారా, లేకపోతే బంగారం కొండ తగ్గించుకోవడం ద్వారా దేశభక్తి. దీంట్లో ఎవరు ఎక్కడ ఏది తగ్గరు సార్. పెట్రోల్ డీజిల్ తగ్గదు, బంగారము తగ్గదు, నూనె తగ్గదు. కనీసం అది కాదండి. ఇప్పుడు విజయ్ ఉన్నారు, ఆయన పెళ్లి చేసుకుంటే 10 గ్రాములు ఇస్తా అన్నాడు. ఆయన పిల్లలు పుడితే ఉంగరం ఇస్తా అన్నాడు బంగారం. ఇట్లాంటి ప్రీపీస్ ఇస్తున్న మన దేశంలో అసలు ఆయన బంగారం కొనద్దంటున్నాడు. మరి ఒక సంవత్సరం పాటు అనేది ఎంతవరకు? ఎందుకంటే అది మంగళసూత్రం అనేది మన హిందూ సమాజం ఎక్కువ. హిందూ సమాజం అనే కాదు, అది క్రైస్తవ సమాజం కావచ్చు, వేరే ముస్లిం కావచ్చు. పెళ్లి అనగానే అనేది ఒక ఆస్తిగా ఉంటది, ఒక కట్నం అనేది అనుకోవచ్చు, ఆడపడుకు లాంఛనం అనొచ్చు వేరే పేర్లతో గాని. సో అదొక ఇదిగా చూస్తారు. ఒక మంచి జీవితంలో ఒక పెళ్లి అనేది ఏదైనా ఉత్సవాలప్పుడు కానీ పుట్టినరోజు అప్పుడు కానీ అనేది అది విడదీయలేదు. అందుకని నేను అనేది అసలు వైబిలిటీ ఉందా లేదా? ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు ఇప్పుడే ట్వీట్ చేశారు, వీళ్ళు బాధ్యతల నుంచి తప్పించుకుంటానికి ఇలాంటివన్నీ పెడతా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా బాధ్యత స్వీకరించరు, ప్రజల మీదే తోసేస్తారు. అందుకని ఆయన ప్రజలు ఏం చేయాలో కూడా ఆయన చెప్తారు, ఏం చేయకూడదో కూడా ఆయన చెప్తారు తప్పితే మనకు స్వతంత్రం అనేది లేదనే విధంగా ఆయన ట్వీట్ చేశారు. మనం ఏం చేద్దాం అనేది చెప్పాలి. ఎందుకంటే ఇంకా మహిళలను ఇంకా తాకలేదు, వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు బంగారం ఏంటి కొనద్దన్నారా ఏంటి అనేది ఇంకా లేడీస్ టచ్ చేయలేదు. వస్తుంది ఈవినింగ్ వరకు మహిళా లోకం అంతా కూడా బయటకు వస్తుంది దీనిపైన. ప్రభు గారు, ఎందుకంటే వాళ్ళు మహిళా పిల్లి ఎంతైతే ప్రయారిటీ అనుకున్నారో ఇప్పుడు దీని మీద ఇంకెక్కువ వ్యతిరేకత ఎక్కువ అవకాశాలు. ఎగ్జాక్ట్లీ. ప్రభు గారు, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించాలి, ఎలక్ట్రానిక్ వెహికల్స్ అన్ని యూజ్ చేయాలంటున్నారు. ఒకవేళ నిజంగా వీళ్ళ వినియోగం కనుక తగ్గిస్తే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల లాభాలపైన ఎటువంటి దెబ్బ పడుతుంది? సో వాళ్ళు సేఫ్ గానే ఉంటారా? మరి ఇప్పుడు ఆయిల్ పెరిగినప్పుడేమో పెంచారు, తగ్గించినప్పుడు తగ్గించారా? తగ్గించలేదు. ఒకటి ప్లస్ ఆయిల్ మనం తెచ్చుకుంటున్నాం, బయట నుంచి తెచ్చుకుంటున్నాం. ఎక్కడికి వెళ్తుందండి? రిలయన్స్, అదాని, ఇలాంటి కంపెనీస్ కే ఎక్కువ వెళ్తుంది. ఇప్పుడు హెచ్పిసిఎల్, ఐఓసిఎల్ ఇట్లాంటి కంపెనీస్ కి వస్తున్నాయా? ఇప్పుడు మనం ఎందుకు ఇంత టెన్షన్ పెడుతున్నాం? ఎస్పీఆర్ లేదు, స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్స్ లేవు. సో ఇప్పుడు చైనా గానీ జపాన్ గానీ వీళ్ళ కంట్రీస్ కు స్ట్రాటజిక్ రిపోర్ట్స్ దాదాపుగా 6 months ఉంటాయి. చైనాకి అయితే 11 months 12 months ఉన్నాయి, 10 అబౌవ్ ఉన్నాయి. మనకి 2 months ఉన్నాయి. స్ట్రాటజిక్ రిపోర్ట్స్ రిజర్వ్స్ పెంచితే రేపొద్దున ఇట్లాంటి డాన్సులు, ట్రంప్ డాన్స్ ఇట్లాంటివి ఏదైనా వచ్చి ఆయిల్ కూడా పెరిగినా ఇబ్బంది పడాల్సిన పని లేదు. సో ఎప్పుడైతే ఇది లేవు కాబట్టి దీని అనుగుణంగా ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి. సో రిజర్వ్స్ పెంచితే మీరు గోల్డ్ ఆటోమేటిక్ ఇది అవుద్ది కదా. సో ఇప్పుడు మరి ఫర్టిలైజర్స్ గురించి ఏమంటారు ప్రభు గారు? ఫర్టిలైజర్స్ వినియోగం తగ్గించాలి అంటే ఈ ఫర్టిలైజర్స్ సెక్టార్ స్టాక్స్ పైన దీర్ఘకాల ప్రభావం పడే అవకాశం ఉంటుందా? భూమి దెబ్బతింటుంది, సారం దెబ్బతిందు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వేసిన కెమికల్ కు తగ్గించి ఈ సంవత్సరం వేస్తే పంట దిగుబడి మంచిగా వస్తుందా? రాదు కదా. మరి ఇవన్నీ ఆలోచించకుండా ఇలాంటి స్టేట్మెంట్స్ కానీ ఇలాంటి సూత్రాలు పాటించాలని ఎలా మాట్లాడతారు? ముందుగానే తెలీదా? అంటే ఆయన అన్నదానికి ఏదో ఒక కారణం ఉండొచ్చు. మేబీ నెక్స్ట్ ఆల్టర్నేట్ ఇంకేదైనా చూడొచ్చేమో, బయటికి రావు. ఆల్టర్నేట్ ఏదో ఉంటుంది, కాకపోతే మనకి పూర్తిగా ఇక్కడ రాలేదు కాబట్టి ఇక్కడ నెక్స్ట్ కమింగ్ డేస్ లో కూడా ఆయన చెప్పే ఉంటది. సో ఇప్పుడు ఎందుకంటే అంత పెద్ద పొజిషన్ లో ఉన్నప్పుడు స్ట్రైట్ గా ఇంత ఇదిగా ఎందుకు మాట్లాడారు దాన్ని ఒక బ్యాక్ గ్రౌండ్ ఏదో ఉంటది కదా. సో ఆ బ్యాక్ గ్రౌండ్ మనకు తెలిసినప్పుడు ఓకే దీని వల్ల ఈయన చెప్పారు అనేది మనకు కూడా అవగతం అవుతుంది. సో కానీ మీరు అన్నట్టు అసలు ఫస్ట్ మీరు ఆగుతారా? మీరు గోల్డ్ కొనకుండా ఆగుతారా? అసలు మరి ఇంక చూడండి, ఎట్టి పరిస్థితుల్లో కష్టం. ఇన్వెస్ట్మెంట్స్ అనేది విపరీతంగా కొనకుండా కొంతమంది ఏం చేస్తారు, క్యాష్ రిజర్వ్స్ అన్ని మొత్తం తీసుకెళ్లి గోల్డ్ పెట్టుకోవడం అట్లా చేస్తారు. అలా చేయకుండా ఇట్స్ హింట్, మీరు ఒక 10 to 20% అనేది మెటల్స్ లో పెట్టుకుంటే బెస్ట్. గోల్డ్ లోనే మొత్తం కాకుండా సిల్వర్, కాపర్ లో కూడా కొంచెం కొంచెం పెట్టుకుంటే దాని అనుగుణంగా మళ్ళీ అది ఏదైతే అన్ని ఒకేసారి పెరగవు, అన్ని ఒకేసారి పడవు. సో అది ఒకటి పెరిగి ఒకటి తగ్గినా కొంచెం సేఫ్టీగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో డైవర్సిఫికేషన్ ఇంపార్టెంట్ అనేది ఇప్పుడే చెప్పకనే చెప్పినట్టు ఆయన. కాకపోతే మొత్తానికి అసలు వద్దు అనేది అది కొంచెం జీర్ణించుకోవట్లా. ఇప్పుడు నిజంగా మీకు జనాలకి అంత సేఫ్టీ ఉన్నప్పుడు ఐటీ ఎందుకంటే మరి అంత ఐటీస్ ఉన్నాయి ఇండియాలో, ఎక్కువ హెచ్ఎన్ఐ క్లయింట్స్ కూడా దే ఆర్ లీవింగ్ ఇండియా.
ఇప్పుడు ఎఫ్ఐఎస్ కూడా కంటిన్యూస్ అమ్ముతున్నారు. మరి కార్పొరేట్ రిడక్షన్ ట్యాక్స్ 2019 లో 30% and 22% చేశారు కదా. మరి అలాంటివి చేసినప్పుడు ఫ్లో అనేది బాగా వస్తుంది, మార్కెట్ బ్రహ్మాండంగా పెరుగుద్ది, ఇన్వెస్టర్స్ బ్రహ్మాండంగా ఉంటారు. అంటే ట్యాక్స్ లేకుండా వాళ్ళ పార్టీలోనే సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఇండియాలో ఎక్కువైనప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు, మిగతా అదర్ సోర్సెస్ ఉన్నాయి కదా, ఆ అదర్ సోర్స్ లో తగ్గించుకున్నప్పుడు అసలు ఈ రాపిడి ఒత్తిడి అనేది ఉండదు కదా ఒక రకంగా చూస్తే. ప్లస్ గోల్డ్ లో కొనొద్దని చెప్పారు, రేపు ఉన్నది డిక్లేర్ చేయమంటే పరిస్థితి ఏంటి? మస్తాన్ గారు ఫైనల్ వర్డ్స్ ఏంటి? ప్రభు గారి టైం అయిపోయింది. మస్తాన్ గారు, అసలు ఈ పొదుపు మంత్రం అనేది నిజంగా అవసరమా మనకి? ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి? పొదుపు మంత్రం యాక్చువల్ గా ప్రతి కుటుంబానికి అవసరం. అయితే ప్రాక్టికాలిటీ ఎంత, వాడు పొదుపు చేయదగ్గ స్థితిలో వాళ్ళు ఉన్నాయా ఆయన చెప్పింది? ఇప్పుడు మనం 2 వీలర్ వాడతాం, ఆటోలు కానీ వాటిని మీరు ఆ రేట్స్ నివారించగలరా? లేకపోతే మెట్రో వాళ్ళు ఎంత ఛార్జెస్ చేస్తారు, వాళ్ళ ఆ టయానికి ఆ ఉద్యోగాలకు రీచ్ కాగలరా? బంగారం ఉంది, బంగారం అనేది ఓన్లీ ఆర్నమెంట్ కాదండి, మనకి అదొక అసెట్. శ్రీధనం అంటారు, శ్రీధనం అంటే ఏం లేదు, బంగారం నథింగ్ బట్, అంటే అది పొలాలు అవన్నీ కాదు. జనరల్ గా ఏంటంటే ఒక మ్యారేజ్ అవుతుంటే ఆ అమ్మాయికి భద్రత కోసం కూడా పెట్టుకుంటారు, మన యొక్క సాంప్రదాయంగా వస్తుంది, మన ట్రెడిషన్ లో భాగం. సో దాన్ని ఎలా ఆ విధంగా చెప్పారో అప్పుడు ఓకే. ఆయన అన్నది ఏంటంటే ఫెర్టిలైజర్స్ కానీ, లేదంటే ఇంకా వేరే అంశాలు, సోలార్ వాడటం కానీ, లేదంటే డీజిల్ వినియోగం తగ్గించాలనేది కొంతవరకు ఏదో ఉంటుంది. కానీ బంగారం విషయం ఆయన టచ్ చేశారు. అది ఎలాంటి మహిళల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేక అవకాశం కూడా ఉంది నిజానికి. అది చూడాలి మరి, అది ఆ విధంగా ఏ విధంగా దాని మీద బీజేపీ ఏ విధమైన స్టాండ్ తీసుకునేది ముందు నాకు తెలిసి ఆయన నిలబడతారని నేను అనుకోవట్లేదు. అది జరగని పని కూడా, ప్రాక్టికల్ గా జరగని పని. దానికంటే కూడా బంగారం షాపులన్నీ మూసేయండి, మీరు మీ దగ్గర పవర్ ఉందిగా, మూసేపాటు మూసేస్తే సరిపోతుంది. ఫసల్ ఫ్యూయల్ నుంచి బయటకు రావాలి, ఫసల్ ఫ్యూయల్ నుంచి బయటకు వచ్చి ఈవీస్ నుంచి గ్రీన్ ఎనర్జీకి రావాలి. అది 2030 కనుక బయటికి రాకపోతే కార్బన్ ట్యాక్స్ కట్టాలి. ప్యారిస్ లో కన్వెన్షన్ లో మన డీల్ అంటే కట్టాలి. కాబట్టి ఆ టెన్షన్ అనేది కొంచెం కనపడిందేమో. ఫసల్ ఫ్యూయల్ నుంచి బయటికి రావాలని ఉద్దేశం బాగానే ఉంది, కానీ బయటికి రావాలంటే ఇప్పుడున్న సపోజ్ ఇప్పుడు ఎవరన్నా ఒక ఫ్యామిలీ ఉంది, ఫస్ట్ తండ్రి అనేది బాగా కష్టపడి ఇది చేసినప్పుడు కొడుకు వచ్చేదానికి 11-12% పొజిషన్ నుంచి చేస్తారు, కానీ మళ్ళీ 0% నుంచి చేయండి అనేది ఉన్నది కదా. మీరు అవన్నీ తగ్గించుకోండి, మళ్ళీ స్టార్టింగ్ స్క్రాచ్ నుంచి మొదలు పెట్టండి అంటే అది కష్టం కదా. కరెక్ట్. చూద్దాం. రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు మస్తాన్ గారికి, ప్రభు గారికి థ్యాంక్ యూ అండి. సో ప్రధాని మోదీ నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం 10 సూత్రాలు ఎంతవరకు అమల్లోకి వస్తాయి, నిజంగా ఇది ప్రాక్టికల్గా చేస్తే ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. మహిళా లోకం దీనిపైన ఎటువంటి స్పందన వ్యక్తం చేస్తుందో రాబోయే రోజుల్లో చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్.